దేవుడు చేస్తున్నటువంటి కార్యాలు చాలా అద్భుతమైనటువంటి కార్యాలు. మరి గత ఆదివారం ప్రకటన చేసుకున్నాం ఇమ్మానుయేల్ గురించి. ఆ రోజు సాయంత్రం హాస్పిటల్లో అడ్మిట్ అవుతారని, సోమవారం ఆపరేషన్ ఉంటుందని ప్రకటించుకున్నాం. దేవుడు గొప్పవాడు. ఆయన మన ప్రార్థనలు ఆలకించి మరి సోమవారం చక్కగా సర్జరీ జరిగింది. మరి బేస్తవారమే వారి ఇంటికి పంపించారు. నిన్నటి సాయంత్రం అయితేనేమి, ఈ దినం అయితేనేమి సంఘంలో ఆయన్ను చూడగలుగుతా ఉన్నాం. మనం దేవుణ్ణి ఎంతగా స్తుతించబద్ధులమైనామో ఆలోచించాలి. ప్రార్థన ఆలకించేవాడు అని మన యొక్క కళ్ళారా మనం చూడడానికి దేవుడు గొప్ప ధన్యత ఇచ్చాడు. సర్జరీ చిన్నదైనా అన్న విషయంలో అది కష్టంగానే ఉండింది. డాక్టర్ గారు చెప్పినటువంటి మాటలు, అన్నగారు కూడా ఆపరేషన్ టైంలో ఊపిరి ఆడక ఇబ్బంది పడ్డారు. అయితే దేవుని కృప అంతే. దేవుని పిల్లల యొక్క ప్రార్థనలు ఎప్పుడు వ్యర్థం కావు. మరి ముఖ్యంగా సంఘము అత్యాసక్తితో, భారంతో ప్రార్థించినప్పుడు ఖచ్చితంగా దేవుడు కార్యాలు జరిగిస్తాడు. దేవుని మహాకృపను బట్టి సంఘమంతా ఏక మనసుతో ప్రార్థించారు, మంచి మనసు. అంతేకాదు ఆ ఆపరేషన్ రోజు కూడా దాదాపుగా అందరూ అక్కడే ఉన్నారు. అది దేవుడు మన చిన్న సంఘానికి దేవుడు ఇచ్చిన గొప్ప ఒక అనుభవం. అందును బట్టి దేవుణ్ణి ఎంతగానో స్తుతించవలసిన వారమే ఉన్నా. ఆ తర్వాత ఈ దినం సాయంకాలము మన సహోదరుడు ఈశ్వరయ్య దానమక్క గారి గృహం దగ్గర సువార్త కూడిక ఉందని ప్రకటన చేశారు. అక్కడ ఎక్కువ గృహాలు లేవు. అయినప్పటికీ దేవుని యొక్క మాటలు ఎప్పుడు వ్యర్థమయ్యే మాటలు అయితే కాదు. ఆయన వాటిని ఫలింపజేస్తాడు అన్న ఉద్దేశం కలిగి మరి ఆ యొక్క కూడికను జరిపించుకుందాం. మరి వాక్యానికి వెళ్దాం. రోమీలకు రాసిన పత్రిక, మన యొక్క ధ్యానం కొరకు రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 12వ వచనం. నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై, ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరము కలిగినటువంటి మా పరలోకపు తండ్రి, గొప్ప దేవ, మీ ఘనమైన నామానికి స్తోత్రాలు ప్రభువా. ఆరాధన అంతట్లో మీరు వండినారు, ప్రకటనలు కూడా చేసుకున్నాం, మీరు విన్నారు ప్రభువా. తగిన కాలమందు మా యొక్క జీవితాల్లో వాటిని నెరవేర్చమని వేడుకుంటూ ఉన్నాం. గత వారం ఇమ్మానుయేల్ విషయంలో ప్రకటన చేసుకున్నాం, సర్జరీ అని. నాయన మరి చక్కగా జరిగించారు, ఆరోగ్యవంతునిగా మా ముందు ఉంచారు. మీకు స్తోత్రాలు. ఇంకా పూర్ణమైనటువంటి బలము, శక్తి, ఆరోగ్యం మీరు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. సాయంకాలం జరగబోయే కూడికలు కూడా మీరే ఉండమని, ఇదిగో నాయన చదువుకున్న వాక్య భాగమును ఆశీర్వదించి మాకు దయచేయమని, నిలవబడినటువంటి నన్ను సంపూర్ణంగా మరుగు చేయమని మా ప్రభువును రక్షకుడు నేను యేసుక్రీస్తు పేరట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన వారలారా, మన రోమీలకు రాసినటువంటి పత్రికలో నుంచి ఒక్క వచనాన్ని మనం చదువుకున్నాం. అపోస్తులైనటువంటి పౌలు రోమాలో ఉన్నటువంటి సంఘానికి రాసినటువంటి ఉత్తరం. ఆయన 14 ఉత్తరాలు రాశాడు. అందులో ఇది ఒకటి. సంఘాలకు మాత్రమే కాదు, వ్యక్తులకు రాసిన మరి పత్రికలు కూడా ఉన్నాయి. తిమోతికి, తీతుకు, ఫిలేమోనుకు రాసినటువంటి పత్రికలు ఉన్నాయి. మరి ప్రతి పత్రిక కూడా ఆయన ఒక ఉద్దేశం కలిగి, తన యొక్క హృదయంలో భారం కలిగి రాసినటువంటి వాడు. సంఘాలకు రాసేటప్పుడు ఇదే రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయాన్ని మనం చదివితే, ఇంటికి వెళ్ళిన తర్వాత పేరు పేరు వరుసన ఆయన వందనాలు చెప్తాడు. వందన సమర్పణ మనం చూస్తాం. అంటే ఆ సంఘాన్ని గురించి ఆయన ఎంత భారం కలిగి ఉన్నాడో, ఆ సంఘ సహోదరులను ఎరిగినటువంటి వాడు, సహోదరులను ఎరిగినటువంటి వాడు, వారి యొక్క స్థితిగతులు ఎరిగినటువంటి వాడుగా వారి గురించి మరి
ప్రార్థించాడు, వారికి ఉత్తరాలు రాసి బలపరిచినటువంటి వాడు. ఈ యొక్క పత్రిక ముఖ్య ఉద్దేశం ఏంటంటే రక్షణ సువార్తను ఆయన వివరించడానికి కేవలము యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారానే మనకు రక్షణ ఉంది, కానీ మన యొక్క క్రియల ద్వారా రక్షణ కలగదు అన్న ఉద్దేశం కలిగి ఆయన రాసినటువంటి వాడు. ఆ యొక్క ఉద్దేశంతోనే ఆ రోమీయులకు ఆ పత్రిక ఆయన రాశాడు. తర్వాత మరి 12 నుంచి 15 అధ్యాయాల్లో ఒక విశ్వాసీ జీవితం లేక ఎలాగ పవిత్రతను కాపాడుకుంటూ ఉండాలో దాన్ని నేర్పించడానికి రాసినటువంటి అధ్యాయాలుగా మనం చూస్తాం. ఇదే 12వ అధ్యాయము మనం బాగా ఎరిగినటువంటి సంగతే. మొట్టమొదటి వచనంలో ఏమని ఉంటుందంటే, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోండి అని బతిమాలుకుంటా ఉన్నాను, ఇట్టి సేవ మీకు యుక్తమైంది అన్నాడు. తర్వాత మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక అన్నాడు. అంటే విశ్వాసి ఎలాగుండాలో, ఒక విశ్వాసి దేవుని నమ్మినటువంటి బిడ్డ ఎలాంటి పరిశుద్ధమైనటువంటి జీవితం జీవించాలో వాటి గురించి రాసినటువంటి వాడు. మరి ధర్మశాస్త్రానికి కృపకు మధ్య ఉన్నటువంటి అపార్థాలను గురించి కూడా ఆయన తెలియజేశాడు. అయితే మనం చదువుకున్నటువంటి యొక్క 12వ అధ్యాయం 12వ వచనంలో 3 సంగతులు మనం అక్కడ చూస్తాం. ఏమన్నాడంటే, నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై, ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండాలి అన్నాడు. 3 సంగతులు అక్కడ మనకు కనిపిస్తాయి. నిరీక్షణ కలిగి ఉండాలి, శ్రమయందు ఓర్పు కలిగి ఉండాలి, ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండాలి. ఈ 3 సంగతులు కూడా నమ్మినటువంటి విశ్వాసికి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. ఒక విశ్వాసి తన యొక్క విశ్వాస యాత్రలో జయ జీవితం జీవించాలంటే ఈ 3 కూడా ప్రాముఖ్యమైనటువంటివే. లూకా అపోస్తుల కార్యములు రాస్తూ అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనంలో అప్పుడు 3000 మంది రక్షించబడిన తర్వాత, వారు సంఘంలో చేర్చబడిన తర్వాత వారి గురించి రాస్తూ, వీరు అపోస్తుల బోధ ఎందును, సహవాసమందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన ఎందును ఎడతెగక ఉండిరి అన్నాడు. అంటే ఆ 4 కూడా సంఘములో చేర్చబడినటువంటి విశ్వాసికి మూల స్తంభాలు లాంటివి. అవి లేకపోతే విశ్వాసి అని అనిపించుకోడు. ఒక విశ్వాసికి కూడా ఆ 4 చాలా ఆధారమైనటువంటివి. కానీ అందులో మనం ఎన్నిట్లో ఉన్నామో మనమే పరిశీలన చేసుకుందాం. అదే రీతిగా ఇప్పుడు రాస్తున్నటువంటి ఈ యొక్క 3 విషయాలు కూడా విశ్వాసికి చాలా ప్రాధాన్యమైనటువంటివి, కలిగి ఉండవలసినటువంటి లక్షణాలుగా మనం చూస్తూ ఉన్నాం. మొట్టమొదటిదిగా నిరీక్షణ గలవారై సంతోషించుచు అన్నాడు. మనం సంతోషిస్తూ జీవించాలి. దేని బట్టి? నిరీక్షణ కలిగినటువంటి వారమై అన్నాడు. అంటే దేవుని బిడలంగా మనకు ఒక నిరీక్షణ ఉంది. అందుకే ఇదే పౌలు తెస్సలోనిక సంఘానికి రాస్తూ మొదటి తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయం 13వ వచనంలో నిరీక్షణ లేని ఇతరుల వలె అన్నాడు. అంటే ఇతరులకు నిరీక్షణ లేదు, దేవుని నమ్మిన పిల్లలమైన మనకు నిరీక్షణ ఉంది. ఉందా నిరీక్షణ? ఎంతమంది ఎరుగుదాం మనకు నిరీక్షణ ఉంది అని? ఏంటి మనకున్న నిరీక్షణ? నిరీక్షణ లేని ఇతరుల వలె దుఃఖపడకుండా నిమిత్తం అని రాశాడు. వాళ్ళకు నిరీక్షణ లేదు అని చెప్తా ఉన్నాం. వారికి లేని నిరీక్షణ ఏంది, మనకున్న నిరీక్షణ ఏంది? ఆ నిరీక్షణ మనకు అర్థమైతేనే ఆ నిరీక్షణ గలవారముగా మనం సంతోషించగలం. భూమి మీద మనం జీవిస్తూ ఉన్నాం. ఇది అశాశ్వతమైనటువంటిది. ఒక దినం ఈ లోకాన్ని మనందరం కూడా వదిలిపెట్టాల్సిందే. ఎవరేం శాశ్వతం కాదు. ఖచ్చితంగా ఒక దినాన మనం వదిలిపెట్టాలి. కానీ చనిపోయిన తర్వాత ఎక్కడ ఉంటామో తెలియని పరిస్థితుల్లో చాలామంది ఉన్నారు. మరి మనం ఏ స్థితిలో ఉన్నాం మనకు తెలుసా? చనిపోయినాక ఎక్కడ ఉంటామో? ఎక్కడ ఉంటాం అక్క? చెప్పలేకపోతున్నారే, డౌట్ ఏమన్నా? పరలోకానికి పోతామో లేదో అనుమానం కలిగిన వాళ్ళు ఎవరు పరలోక రాజ్యానికి పోరు. అనుమానం ఉంటే కష్టం. ఖచ్చితమైనటువంటి నమ్మకం ఉండాలి, ఖచ్చితమైన విశ్వాసం. యేసు ప్రభువును నిజంగా మనం నమ్ముకొని ఉంటే, నిజంగా మనం ఆయన బిడ్డలమైతే
ఖచ్చితంగా పరలోక రాజ్యంలో మనం ఉంటాం. అటువంటి వారికైనా ఉత్తరం రాశాడు. నిరీక్షణ లేని ఇతరుల వలె అన్నాడు. ఇతరులకు లేదు ఆ నిరీక్షణ. అడిగి చూడండి, బయట నమ్మని వారిని చస్తే ఎక్కడికి పోతావంటే ఏమో తక్కడో బిక్కడో ఇంకేదో చాలా చెప్తారు. తెలియదు, దిక్కుతోచని పరిస్థితి, వాళ్ళకు ఒక గమ్యం లేదు, గురి లేదు. కానీ దేవుని నమ్మిన పిల్లలమైనటువంటి మనల్ని అడిగితే కూడా మనం బిత్రముఖాలు వేసుకుంటే కాదు, మనం చెప్పగలిగి ఉండాలి. ఎప్పుడు చెప్తాం? నిజంగా ఆ నమ్మకం మనకుంటే మనం చెప్తాం. అది దేవుడు మనకిచ్చినటువంటి ఒక గొప్ప నిరీక్షణ. ఒక దినం ఆయన రాబోతూ ఉన్నాడు, తను నమ్మినటువంటి పిల్లలు ఆయన తీసుకొని వెళ్తాడు, మధ్యాకాశానికి ఆయన వస్తాడు. చూడండి, ఆ మాట కూడా ఒక మాట మనం చదువుకుందాం, ఎందుకంటే అవి మనకు ఒక ఉత్తేజాన్ని ఇస్తాయి, మనం కూడా నిరీక్షణ కలిగి సంతోషించగలం. కాబట్టి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 51, 52 వచనాలు కలిసి ఉన్నాయి. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము కానీ నిమిషములో ఒక్క రెప్పపాటున కడబూరం రోగగానే మనమందరము మార్పు పొందుదము, బూరం రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడదురు, మనము మార్పు పొందుదము అన్నాడు. ఒక దినం జరగబోయేటటువంటి సంగతి ఇది. ఏమంటా ఉన్నాడు? ఇదిగో ఒక మర్మం తెలుపుతా ఉన్నాను, దేవుని పిల్లలకు మాత్రమే తెలుసు. కానీ ఒక 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 రెప్పపాటున కదా, రెప్పపాటు అంటే కన్ను మూసి తెరిచే లోపల ఏమవుతుంది? మనం మార్పు చెందుతాం. ఇంకో మాట ఏమన్నాడంటే కడబూరం రోగగానే మనమందరము మార్పు పొందుదాము. ఆయన మహాదూత శబ్దముతో, కడబూర శబ్దంతో రాబోతూ ఉన్నాడు ఆయన. ఆ బూర శబ్దం వినగానే అది ఎవరికి వినపడేదంటే నమ్మిన వారికి మాత్రమే. యేసుప్రభు యొక్క రాకడ గురించి 2 ప్రత్యక్షతలు ఉన్నాయని చాలాసార్లు నేను చెప్తా వచ్చాను. మరి ఎంతవరకు జ్ఞాపకం ఉందో నాకు తెలియదు. మొదటి రాకడ అంటే రెండవ రాకడలో మొదటి ప్రత్యక్షత మధ్యాకాశంలోనికి వస్తాడు ఆయన. అది కేవలము యేసుప్రభు నమ్మిన బిడ్డలకు మాత్రమే అర్థమవుతుంది. ఆ బూర వినిపించేది వారికి మాత్రమే. అందుకే దాన్ని వేకువ చుక్కకు పోల్చాడని కూడా జ్ఞాపకం చేసుకున్నాను. వేకువ చుక్క అనేది తెల్లవారుజామున ఒక 3-4 గంటల జాములో వస్తుంది. ఆ సమయంలో ఎవరైతే మెలకువగలిగి చూస్తారో వారు మాత్రమే వేకువ చుక్కను చూడగలరు, కానీ మిగతా వాళ్ళు చూడలేరు. అలాగే ఎవరైతే యేసుప్రభునందు విశ్వాసం ఉంచారో వారికి మాత్రమే ఆ శబ్దం వినబడుతుంది, వారు మాత్రమే మార్పు చెంది వెళ్ళిపోతారు. అందుకే ఆ సమయంలో చాలా గందరగోళమైన పరిస్థితులు ఏర్పడతాయి లోకంలో. బస్సు నడిపేవాడు ప్రభువు నమ్ముకొని ఉంటే వాడు వెళ్ళిపోతాడు పైకి, ఆ బస్సు ఎక్కడ పోయి కొట్టుకుంటుందో తెలియదు. మహాశ్రమలు ఉన్నాయి ఈ లోకంలో, ఇంకా చచ్చిపోతాంలే అనుకోవడానికి లేదు. ఏ కొండ ఎక్కి దుంకినా చచ్చిపోడు, ఊరేసుకున్నా చచ్చిపోడు, ఏం చచ్చిపోడు, ఇంక అయిపోయింది. భయంకరమైన శ్రమల కాలం అది. ఏరోప్లేన్ నడిపేవాడు వాడు ప్రభువుని నమ్ముకుంటే వాడు వెళ్ళిపోతాడు, ఆ ఏరోప్లేన్ ఎక్కడ పడిపోతుందో తెలియదు. అందుకనే మామూలుగా చెప్తా ఉంటారు, విమానానికి 2 ఉంటారంట పైలట్లు. అదే 2ని పెట్టుకుంటారని, ఒకడు వెళ్ళిపోతే ఒకడు ఉంటాడని. కానీ ఒకరు 2 నమ్ముకొని ఉంటే ఎవరికి తెలుసు? 2 వెళ్ళిపోతారు. అలాగా ఎన్నో జరుగుతాయి. బండి మీద పోయేవాడు ప్రభువుని నమ్ముకొని వాడు వెళ్ళిపోతాడు, ఆ బండి ఎక్కడికి పోతుందో తెలియదు. ఇక్కడ మనం కూర్చోనున్నాం ఇంతమంది, ఇప్పుడే యేసు ప్రభు వస్తే నిజంగా ఎంతమంది మేము సిద్ధపడి ఉన్నామో ఒక రెప్పపాటులో కన్ను తెరిసరికి కనపడం. ఇక్కడ నమ్మని వాళ్ళ పరిస్థితి ఏం అర్థం కాదు. ఇంతసేపు మా నాయన పక్కన ఎక్కడ పోయిండు, మా అమ్మ పక్కన ఎక్కడ పోయిందంటే లేదు. వాళ్ళ బట్టలు మాత్రం అక్కడే ఉంటాయి, మహిమ శరీరం దాల్చుకొని వెళ్ళిపోతారు. అది ఎంత భయంకరమైనటువంటి దినమో ఆలోచన చేయాలి. అయితే నమ్మిన పిల్లలకు నిరీక్షణ ఉంది, వారికి భయం అక్కర్లేదు. ఆయన ఎప్పుడు వచ్చినా ఏం పర్వాలేదు కదా, ఆయన ఎప్పుడు వస్తే మనకేమి, సిద్ధంగా లేకపోతేనే భయం. ఇప్పుడు మనం చాలామంది ఉన్నాం కదా, మనం ఆయన వస్తా ఉన్నంటే ఇప్పుడే రావద్దులే ప్రభువా కదా, ఇప్పుడే వద్దులే నాయన అనే వాళ్ళని చాలామంది ఉన్నాం. ఇదిగో ప్రభువా రానాయన అని అడిగేవాళ్ళం ఎవరైనా ఉన్నామా? చెప్పలేకపోతా ఉన్నాం. కానీ ఆయన మాత్రం చెప్పి రాడు, ఆయన ఆకస్మికంగా వస్తాడు, అంతే, అకస్మాత్తుగా వస్తాడు. అయితే వచ్చినప్పుడు ఆయన పిల్లలమైనటువంటి మనం ఎత్తబడతాం, ఆయన దగ్గర సదాకాలము ఉంటామని రాస్తాడు. ఆయన దగ్గర సదాకాలం ఉంటాం. అది మనకున్నటువంటి ఒక నిరీక్షణగా మనం చూస్తూ ఉన్నాం. అది ఎలాంటి నిరీక్షణ అంటాడంటే పేతురు రాస్తూ, అది జీవముతో కూడినటువంటి నిరీక్షణ అన్నాడు. అంటే ఆ నిరీక్షణకు జీవం ఉంది, జీవం లేనటువంటి నిరీక్షణ కాదు. ఖచ్చితంగా జరుగుతుంది అది.
ఆ నిరీక్షణను మనం కలిగి ఉన్నాం. అంతేకాదు ఆ నిరీక్షణను మనం ఎందుకు కలిగి ఉన్నాం, లేక ఎందుకు సంతోషించాలి ఆ నిరీక్షణను బట్టి అంటే, ఆ మాటలు దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క వాగ్దానాలు ఉన్నాయి మన కోసం. మరి దేవుని వాగ్దానాలను మనం నమ్మాలా అంటే, వాగ్దానం చేసిన వాడు నమ్మదగినటువంటి వాడు అని మనం చూస్తాం. ఆయన నమ్మదగిన వాడు, ఆయన అబద్ధ మాటగా ఆయన నరుడు కాడు అని దేవుని యొక్క గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ నిరీక్షణ మనకు ఎప్పుడైతే ఉంటుందో మనం ఖచ్చితంగా సంతోషంగానే ఉంటాం. ఎందుకంటే ఈ లోకంలో ఎంతకాలం ఉంటాం? కొంతకాలమే, సదాకాలం ఉండబోయేది ఆయన దగ్గర. కాబట్టి ఈ లోకంలో ఏమి సంభవించినా కానీ భయపడం, ఏం దుఃఖపడం, మనం సంతోషంగానే ఉంటాం. ఒక నిరీక్షణ. ఇంకోటి ఏంటి, ఆయన వచ్చినప్పుడు మనం ఆయన దగ్గరికి పోతాం. ఒకవేళ చనిపోయినా కూడా మన యొక్క సమాధులు తెరవబడి ఆయన వచ్చినప్పుడు మార్పు చెంది వెళ్ళిపోతాం. ఆ తర్వాత అక్కడ కూడా చూడండి ఒక మాట, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం, అక్కడ ఉండే పరిస్థితి గురించి అక్కడ రాస్తాడు. 21వ అధ్యాయం 4వ వచనంలో, ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణం ఇక ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వేదనైనను ఇక ఉండదు. ఇంతకంటే మనకేం కావాలి కదా? ఈ లోకంలో ఉండే పరిస్థితి అదే, దుఃఖము, వేదన, ఉదయం లేచిన కాడ నుంచి ప్రయాస కదా. అందుకే 14వ అధ్యాయంలో అంటారు, వారు తమ ప్రయాసలు మాని. ఇవన్నీ ఎప్పుడు మానిపోతాయి? దుఃఖపడతా ఉన్నాం, ఆయన మన బాష్ప బిందువును తుడుస్తాడు. ఆ రోజు మనకి ఇక కన్నీరు ఉండదు, మనకు దుఃఖం ఉండదు, ఇంకా మరణము లేదు. అటువంటి ఒక లోకంలోనికి మనం వెళ్ళబోతూ ఉన్నాం అన్నప్పుడు మనకు సంతోషం. అయితే నిరీక్షణ లేనటువంటి వారు ఉన్నారు, వారికి దుఃఖం, ఎప్పుడేం జరుగుతుందో భయం. కానీ అలాంటి భయం మనకు లేదు. అందుకే ఆ నిరీక్షణ గలవారై సంతోషించుచు అన్నాడు. కాబట్టి నిరీక్షణ మనకు ఉంది. సంతోషించాలి అంటే మనకు అర్థం కావాల్సిన విషయాలు ఇదే. దేవుని నమ్మిన పిల్లలు ఒక దినం ఈ లోకాన్ని వదిలిపెడితే ఆయనతో కూడా ఉంటాం, సదాకాలం ఉంటాము. అక్కడ మనకు మరణం ఉండదు, దుఃఖం ఉండదు, బాధ ఉండదు, వేదన ఉండదు, కన్నీరు ఉండదు కదా. ఆ యొక్క రాజ్యాన్ని గురించి చాలా మాటలు మనం చూస్తాం. పరలోకం బంగారు వీధులు ఉన్నాయి, అక్కడ బంగారు వీధుల్లో మనం తిరుగుతాం. రత్నములతో అలంకరింపబడినటువంటి ఆ యొక్క పట్టణాల్లో మనం ఉంటాం. ఎంత గొప్ప ధన్యులమండి మనం. మనకిది అర్థం కావడంలే, దేవుడిచ్చిన ధన్యత అర్థం కావడంలే. ఇంకా మనం ఏదో తక్కువ వారం, ఒకప్పుడు తక్కువ వారమే, కానీ ఆయన కనికరించి తన పిల్లలుగా చేసుకున్నాడు. ఇట్టి గొప్ప ధన్యత మనకిచ్చాడు. ఇది లోకంలో ఎవరికి లేదు. ఇది ఆయన నమ్మిన పిల్లలకు మాత్రమే ఉన్నటువంటి నిరీక్షణ. కాబట్టి విశ్వాసి ఎప్పుడైతే ఈ నిరీక్షణ కలిగి ఉంటాడో తన యొక్క విశ్వాసపు యాత్రను ఆనందంగా కొనసాగిస్తాడు. ఏమి సంభవించినా కూడా భయపడ్డు. ఇంక అయిపోయింది కదా, నా ప్రభు వస్తాడు, నన్ను తీసుకొని పోతాడు. ఇది నిజంగా మనం కలిగి ఉన్నామా? మాటలు చెప్పుకుంటా ఉన్నాం, మంచిదే కదా. ఆయన ఎప్పుడు వస్తాడా, ఆయన వస్తాడు, నన్ను పిలుచుకొని పోతాడు. అయితే కొంతమంది భక్తులు ఉన్నారు, వాళ్ళని పలకరించి చూస్తే ఇలాంటి మాటలే వాళ్ళు చెప్పేది. ఎందుకంటే వారికి ఎంతసేపు అదే ఆలోచన. మా అత్తగారులు ఉన్నారు, మా అత్తకి ఇప్పుడు 92 సంవత్సరాలు, పెద్దత్త. వాళ్ళని ఒక్కసారి మాట్లాడిచ్చి నేను లౌడ్ స్పీకర్ పెడతాను వినండి, దేవుని మాటలు తప్ప ఇంకేం చెప్పదామె. వారి యొక్క ఆనందం అది. ఒక నిరీక్షణ కలిగి జీవిస్తూ ఉన్నారు ఎంతోమంది భక్తులు ఈనాడు. ఎందుకు ఎన్నో పరిస్థితులు కూడా వెళ్ళినా కూడా వారు ఎందుకు అలా ఉన్నారు అంటే వారికి ఉన్న నిరీక్షణ. కాబట్టి విశ్వాసికి ఇది చాలా ప్రాముఖ్యమైంది. నిరీక్షణ లేని ఇతరుల వల్లే మనం ఉండడానికి వీల్లేదు. వాళ్ళు దుఃఖపడతారు కానీ మనకు దుఃఖం అవసరం లేదు. ఏమి సంభవిస్తుందన్నా మనకేం భయం అక్కర్లేదు. నిజంగా ఎంత దిగులు మనలో ఉందో ఆలోచన చేద్దాం కదా. మనకున్న కష్టాలను బట్టి, మనకున్న ఇబ్బందులను బట్టి కదా, ఎంత దుఃఖపడతామో, ఎంత బాధపడతామో, మన పిల్లల గురించి కదా, ఎన్నెన్నో ఆలోచన చేస్తాం. ఏమో మీరు నమ్మండి నమ్మకపోండి కానీ నేను మాత్రం ఎప్పుడేం చింతపడను. నేను నిర్భయంగానే ఉంటాను. నేను ఎప్పుడు ఆలోచన చేయను. పిల్లల గురించి చెప్తూ ఉంటుంది, ఆమె జ్ఞాపకం చేస్తుంటుంది, పిల్లలకు సంబంధాలు చూడు అని. నేను మాత్రం చూడనని చెప్పాను. అంటే ఎక్కడంటే అక్కడ పోస్ట్ చేసి అడగాల్సిన అవసరం నాకు లేదు, దేవుడే పిలుచుకొని వస్తాడు. ఖచ్చితంగా తగిన కాలంలో ఆయన జరిగిస్తాడు, అంతే. అది దేవుని బిడ్డలంగా మనకున్న ఒక ధన్యత. కాబట్టి విశ్వాసి ఎప్పుడే కానీ ఆ నిరీక్షణను మర్చిపోకూడదు.
ఎప్పుడైతే ఆ నిరీక్షణ కలిగి ఉంటామో అప్పుడే ఈ లోకంలో మనం సంతోషించగలం. ఆ మాటే చెప్తా ఉన్నాడు ఆయన, నిరీక్షణ గలవారై సంతోషించుతూ ఉండండి. రెండవ మాట ఏమన్నాడు? శ్రమయందు ఓర్పు కలిగి ఉండండి అన్నాడు. శ్రమలు వస్తే ఏం కావాలంట? ఓర్పుతో ఉండండి అన్నాడు. శ్రమలు వస్తే మనం ఓర్చుకోగలమా? మనకు వస్తున్నటువంటి శ్రమలు చాలా తక్కువ. మనకు వచ్చే శ్రమలన్నీ శరీర సంబంధమైన శ్రమలే కదా. ఏమన్నా మన ఇంట్లో శ్రమలు అంటే మనం ఏం చెప్తాం? డబ్బులు లేవన్నా కదా, ఆ కష్టం ఈ కష్టం, తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి బట్ట లేదు కదా, ఇటువంటివి తప్ప ఇంకా వేరే శ్రమలు ఏమన్నా ఉన్నాయంటే ఏం లేవు కదా. ఉత్తర భారతదేశంలో పోతే దేవుని పిల్లలు సేవ చేస్తూ ఉన్నారు. ఈ మధ్య కాలంలోనే ఉత్తరప్రదేశ్లో ఒక జంట వారు అక్కడ ఒక చట్టం పెట్టారు, మత మార్పిడి చేస్తే 5 సంవత్సరాల జైలు శిక్ష, మరి 20,000 ఎంతో డబ్బులు కూడా కట్టాలి. ఒక జంటను అరెస్ట్ చేశారు, వారు మత మార్పిడి చేశారు అని 5 సంవత్సరాలు జైలు శిక్ష వేశారు వాళ్ళకు. అంత మాత్రం ఊరికేం వదిలిపెట్టరు. ఎంతగా కొట్టి ఉంటారో వాళ్ళని తెలియదు, ఎంత హింసించుంటారో తెలియదు. ఈ మధ్యలోనే మణిపూర్లో కూడా మనం చూసాం, చాలామందిని కాల్చి చంపారు, వరుసగా కూర్చోబెట్టి కాల్చి చంపేశారు. విచిత్రంగా వారిని నరకయాతన అనుభవించారు. వారు ఒక నిలబెట్టి కాల్చేస్తే అదొక రకం, వారిని చాలా ఆడవాళ్ళను భయంకరంగా హింస పెట్టారు. ఇటువంటి శ్రమలు మనకు లేవు, కానీ ఆ శ్రమల్లో వారు ఓర్చుకొని ఉన్నారు. విశ్వాసికి ఓర్పు అవసరం. శ్రమలు వస్తాయి కదా. యేసు ప్రభువే చెప్పినాడు, యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనంలో, లోకంలో మీకు శ్రమ కలుగును అన్నాడు. ఆయనే చెప్పినాడు ముందుగానే, లోకంలో మీకు శ్రమలు ఉంటాయి, అనేకమైన శ్రమల గుండా మనం వెళ్ళాలి. అది దేవుని యొక్క గ్రంథంలో మనకు ముందుగానే తెలియపరచబడింది. ఇదే మనకేమీ తెలియని విషయంగా. నమ్మిన తర్వాత శ్రమలు ఖచ్చితంగా ఉంటాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క విధమైనటువంటి శ్రమలు కలిగి ఉన్నారు. అందరూ అదే విధమైనటువంటి కాదు. కొంతమందికి కొన్ని ఇంటిలో సమస్యలు కదా, బంధువుల మధ్య సమస్యలు, ఏవేవో ఒక్కొక్కరికి ఒక్కొక్కరమైన శ్రమల గుండా వెళ్తూ ఉన్నాం. కానీ ఆ శ్రమలు ఏమవసరం? ఓర్పు అవసరం. ఇంకోటి చూడండి, శ్రమల గురించి యేసు ప్రభువే మాట చెప్పాడు. తర్వాత చూడండి, తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో, తెస్సలోనికైలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ వచనంలో, ఈ శ్రమల వలన ఎవడునూ కదలింపబడకుండానట్లు మిమ్మల్ని స్థిరపరచుటకును, మీ విశ్వాస విషయమై మిమ్మల్ని హెచ్చరించుటకును, మన సహోదరుడును క్రీస్తు సువార్త విషయంలో దేవుని పరిచారకుడైన తిమోతిని పంపితిని. మేము మీ యొద్ద ఉన్నప్పుడు మనము శ్రమ అనుభవింపవలసి ఉన్నదని మీతో ముందుగా చెప్పితిమి కదా, అలాగే జరిగినది. ఇది మీకును తెలియను. అట్టి శ్రమలను అనుభవించుటకు మనము నియమింపబడిన వారమని ఎరుగుదుము అన్నాడు. భయంకరమైనటువంటి శ్రమలు వారు అనుభవిస్తూ ఉన్నారు తెస్సలోనిక సంఘంలో. అట్టి శ్రమలు అనుభవించడానికి మనం నియమించబడ్డామని చెప్తా ఉన్నాడు. ఈ శ్రమలు ఉండవు అని చెప్పడం లేదు ఆయన. మాకు శ్రమలు వస్తూ ఉన్నాయంటే ఏం భయపడొద్దులే, ఏం ఉండవులే, ప్రార్థన చేసుకోండి అని చెప్పడం లే ఆయన. అట్టి శ్రమలను మనం అనుభవించడానికే మనం నియమించబడ్డాం. అంటే నియామకం, అపాయింట్మెంట్ అంటారు కదా, ఒక పనికి మనల్ని నియమించుకుంటారు. ఆ పని చేయడానికే మనం నియమించుకున్నారు. ఇంకా మనం అది నేను చేయను అంటే కాదు కదా. ఏ పని చేయడానికి మనల్ని యజమానుడు నియమించుకున్నాడో ఆ పని మనం చేయాలి. ఈయన మనల్ని ఎందుకు నియమించుకున్నాడంటే మనం శ్రమలు అనుభవించడానికే నియమించుకున్నాడంటే ఆయన. కాబట్టి ఖచ్చితంగా మన యొక్క జీవితంలో శ్రమలు ఉంటాయి. ఇంకొక మాట చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 30వ వచనం, క్రీస్తునందు విశ్వాసం ఉంచుట మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడినండి. అనుగ్రహం దేవుడు అనుగ్రహంగా మనకి ఇచ్చినాడు. ఎంత ప్రేమనో మన మీద కదా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించినని చదువుతాం 3వ అధ్యాయం 16వ వచనంలో యోహాను సువార్తలో, తన అద్వితీయ కుమారుని మనకు అనుగ్రహించాడు అని. అది బాగానే ఉంది మనకు కదా. కుమారుని మన కోసం అనుగ్రహించాడు, ఆయన మన కోసం శిలువలో మరణించాడంటే బాగుంది. కానీ ఇక్కడేమంటా ఉన్నాడు ఆయన, శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు, ఎప్పుడు కుమారుణ్ణి అనుగ్రహించాడో దాంతోపాటు ఏమి ఇచ్చినాడు? శ్రమపడడం కూడా ఇచ్చాడు ఆయన. కాబట్టి శ్రమలు ఉంటాయి, ఖచ్చితంగా శ్రమలు ఉంటాయి. కానీ ఆ శ్రమలు ఏం కావాలా? ఓర్చుకోవాలి. విశ్వాసులు ఖచ్చితంగా శ్రమల గుండానే వెళ్తారు, కానీ ఆ శ్రమల్లో ఓర్చుకోవాలని మనం చూస్తాం. ఇంకొక మాట చూడండి, అపోస్తుల కార్యముల గ్రంథం 14వ అధ్యాయం, అపోస్తుల కార్యముల గ్రంథం 14:22,
శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలననియు వారిని హెచ్చరించిరి. పౌలు బర్నబాలు మరి వారిని హెచ్చరిస్తే వారి యొక్క సువార్త ప్రకటించిన తర్వాత వారు మారుమనసు పొందిన తర్వాత ఈకొనియకును అంత్యొకయకును వచ్చి అని మనం చూస్తాం. లుస్త్రకును ఈకొనియకును మళ్ళీ వచ్చారు. అక్కడికి వచ్చి శిష్యుల మనసులను దృఢపరిచారు. ఎందుకు అంటే వారికి వచ్చినటువంటి శ్రమలను బట్టి వారు కృంగిపోతూ ఉంటే వారిని బలపరిచి వాళ్ళని దృఢపరిచి ఏమంటా ఉన్నారంటే అనేక శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. ఊరికే దేవుని రాజ్యం మనకు దొరకదు. ఒక్క శ్రమ కాదు, రెండు కాదు, అనేకమైనటువంటి శ్రమలు అనుభవించి మనం పరలోక రాజ్యంలో ప్రవేశించాలని దేవుని వాక్యంలో రాయబడింది. అంటే ఇంకా ఎన్ని శ్రమలు అనుభవించాలనో మన శ్రమలు వద్దంటే అవుతుందా? శ్రమలు లోకములో మీకు శ్రమలను యేసుప్రభువే చెప్పినాడు. శ్రమలు అనుభవించడానికే మనం నియమించబడ్డామని చూస్తూ ఉన్నాం. అనేక శ్రమలు అనుభవించే మనం పరలోక రాజ్యంలో ప్రవేశించాలి. కాబట్టి ఖచ్చితంగా శ్రమలు ఉన్నాయి, కానీ ఆ శ్రమల్లో మనకు ఓర్పు అవసరం. కానీ ఎందుకు మరి ఈ శ్రమలను దేవుడు అనుమతిస్తూ ఉన్నాడు అంటే అవి మనల్ని శుద్ధి చేస్తాయి. ఒక బంగారం సువర్ణములో ఉన్నటువంటి మాలిన్యం పోవాలంటే దాన్ని ఏం చేయాలి? అగ్నిలో వేయాలి. ఆ అగ్నిలో బాగా కాల్చబడితేనే దాంట్లో ఉన్నటువంటి ఆ మైల అంతా వెళ్ళిపోతుంది, అది శుభ్రం చేయబడుతుంది. మరి అంతకంటే అమూల్యమైనటువంటి మీ విశ్వాసం అని రాస్తాడు పేతురు. అగ్ని పరీక్ష వలన పరీక్షించబడతా ఉంది. మన యొక్క విశ్వాసానికి ఒక పరీక్ష శ్రమలు మనల్ని సువర్ణంలాగా, శుద్ధ సువర్ణంలాగా మనల్ని చేయడానికని మనకు శ్రమలు వస్తూ ఉన్నాయి. అవి వద్దు అంటే మనం ఎట్టుంటాం? మలినంతో కూడినటువంటి బంగారం లాగానే ఉంటాం. కానీ ఆ అగ్ని పరీక్షల గుండా మనం వెళ్తే అప్పుడు మనము మంచి బంగారంలాగా తయారవుతాం, సువర్ణంలాగా మనము తయారవుతాం. అది దేవుని యొక్క ఉద్దేశం. అందుకోసమే ఆయన మనకు అనుమతిస్తూ ఉన్నాడు. అంతేకాదు, ఎందుకు ఈ శ్రమలు మనకు వస్తూ ఉన్నాయంటే ఆయనకు సమీపంగా రావడానికి. ఆలోచన చేద్దాం. మనం సామాన్యంగా కొన్నిసార్లు ప్రార్థన అనుభవం మనకు ఉండదు. ఆయన దగ్గరికి రాం, మందిరానికి కూడా రాం. కొన్నిసార్లు ప్రార్థన పక్కన పెడితే మందిరానికి కూడా రాం. ఎప్పుడు వస్తామంటే కష్టం వస్తుంది, భయంకరమైన కష్టం వస్తుంది, దిక్కుదొలేని పరిస్థితి. అప్పుడు ఎవరు జ్ఞాపకం వస్తారు? అప్పుడు దేవుడు జ్ఞాపకం వస్తాడు, దేవా కదా. అందుకే ఆయన కూడా ఎంత మంచివాడు, కనికరం కలిగిన వాడు అంటే ఆపత్కాలమందు నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం. ఎవరు చెప్తారండి? అంతసేపు అవసరంలే. ఆపత్తు వచ్చినప్పుడు మాత్రం అవసరం, ఆయన కష్టం వచ్చినప్పుడు మాత్రం అవసరం. కానీ అప్పుడు కూడా ఆయన పలుకుతూ ఉన్నాడు. ఆయనకు సమీపంగా రావడానికే శ్రమలు ఇస్తూ ఉన్నాడు. ఆ శ్రమలు వచ్చినప్పుడు అప్పుడు జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. నన్ను అప్పుడన్నా ఆయనకి ఎంత బాధ చూడండి, ఎంత జాలి మన పట్ల. తండ్రికి పిల్లల మీద ఎంత ప్రేమనో కదా. పిల్లలు తన దగ్గరికి రావాలని, తనతో ప్రేమతో మాట్లాడాలని ఉంటుంది తండ్రికి కదా. కాబట్టి ఆయనకు కూడా అది ఇష్టం. మరి రావడంలే, రాకపోతే ఏం చేయాలి? వీడిని ఎట్టో కూడా రప్పించుకోవాలంటే ఏదో ఒక దెబ్బ పడాల్సిందే. శ్రమల గుండా తీసుకొని వెళ్ళినప్పుడు అప్పుడు ఏం చేస్తూ ఉన్నాం? దేవుని సన్నిధికి వస్తాం. అప్పుడు ఆయన మోకాల మీద పడతాం, ఆయన పాదాల మీద చేరుతాం. ఎంత కన్నీరు గారుస్తామో. అందుకే శ్రమలు మనకు ఆయన అనుమతిస్తూ ఉన్నాడు. అంతేకాదు, శ్రమలు మనకు ఎందుకు అంటే అది మన మేలు కొరకే. మనం సువర్ణంలాగా అయ్యేది మాత్రమే కాదు, మనకు నిత్యమైనటువంటి ఆశీర్వాదాలు పరలోక రాజ్యంలో ఉన్నాయి. చూడండి, ఒక్క మాట చదువుకుందాం. అనేకమైనటువంటి బహుమానాలు, దీవెనలు మనకు ఉన్నాయి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోతున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండము, నేను నీకు జీవ కిరీటము ఇచ్చేదను. 10 దినాలే శ్రమ కదా. ఏదో కొద్ది కాలం మాత్రమే కదా శ్రమలు. పుట్టినప్పటి నుంచి సచ్చేంత వరకు ఉన్నాయా మనకు శ్రమలు? లేదు, ఎప్పుడన్నా ఒకసారి వస్తాయి కష్టాలు. కానీ ఆ 10 దినముల మట్టుకే శ్రమ. మరణం వరకు నమ్మకంగా ఉంటే ఏమిస్తాడంట ఆయన? ఊరికే కాదు, మళ్ళీ జీవ కిరీటం ఇస్తాడంట ఉన్నాడు. మన మీద మనకు కిరీటాలు ఇవ్వడానికి, బహుమానాలు ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆ దినాన ఎక్కడిస్తాడు ఈ కిరీటాలు? ఈ దినము ఏదైనా స్కూల్లో ఫంక్షన్ జరిగినా, ఏదైనా ఫంక్షన్ జరిగినా ఆడు ఎవరినన్నా పిలిచి ఒక బహుమానం ఇస్తే
ఎంత సంతోషమో కదా, నన్ను పైకి పిలిచి బహుమానం ఇచ్చినారు అని చాలా గొప్పగా చెప్పుకుంటాం. ఇప్పుడు ఇంకా మనకు స్టేటస్లు వచ్చినాయి కదా, స్టేటస్లో పెడతాం, ఫేస్బుక్లో పెడతాం కదా, అంటే ఆనందం నాకు అక్కడ కిరీటం ఇచ్చి నాకు బహుమానం ఇచ్చినారని. కానీ ఈయన ఇవ్వబోతున్నటువంటి కిరీటం ఎక్కడిస్తాడు? కోట్ల మంది భక్తులు ఉన్నారు అక్కడ, భక్తి కలిగినటువంటి వారు, పరిశుద్ధులైనటువంటి వారు. అలాంటి వారి మధ్యలో మనం ఈ యొక్క శ్రమలను ఓర్చుకొని ఉంటే మనల్ని పిలుస్తాడు, పేరు పెట్టి పిలుస్తాడు. అంతమంది ముందులో మనం ముందుకు పోతే మనకు ఒక కిరీటమైన పెడతా ఉంటే అది ఎంత ధన్యత. అనేక మంది భక్తులు, వారి ముందు మనం ఏమీ పనికిరాం, అలాంటి భక్తుల ముందే మనకు ఆయన ఘనంగా సత్కరించబోతా ఉన్నాడు. కొద్ది కాలం ఉన్న శ్రమలను ఓర్చుకోగలిగితే ఇది విశ్వాసికి ఎంత అవసరం. ఏది చేసినా ఆయన మన మేలు కొరకే చేస్తాడు. అవి ఏదైనా సరే, ఎటువంటి శ్రమలైనా సరే అది మన మేలు కోసమే. అంత గొప్ప దేవుడు ఆయన. అంతేకాదు, ఈ యొక్క శ్రమలు ఎందుకు అంటే, మరి ఇన్ని శ్రమలు అనుభవించిన తర్వాత ఇది ఒక మాదిరి, ఇతరులకు మాదిరిగా ఉండడానికి. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం చదివితే, దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనను ఆదరించుటకు శక్తిగల వారమగునట్లు ఆయన మా శ్రమ అంతట్లో మమ్మను ఆదరించుచున్నాడు అన్నాడు. ఎందుకు ఈ శ్రమలు అంటే, ఇన్ని చెప్పుకున్నాం. మనకు బహుమానాలు ఉన్నాయి, నిత్యమైన ఆశీర్వాదాలు మనకున్నాయి ఆయనకు సమీపంగా రావడానికి. మరి వీటన్నిటితో పాటు ఇతరులు శ్రమలో ఉన్నప్పుడు కూడా మనం పోయి వాళ్ళని ఆదరించడానికి, నాయన నాకు కూడా ఇలాంటి శ్రమలు వచ్చాయి, కానీ ఇగో దేవుడు నాకు ఈ విధంగా నన్ను ఆదరించాడు, ఈ విధంగా నాకు సహాయం చేశాడు అన్నప్పుడు వారికి అదొక ఆదరణ, వారికి ఎంతో నెమ్మదిస్తుంది. కాబట్టి అందుకొరకు కూడా దేవుడు ఈ అనుభవం లేకపోతే శ్రమలో ఉన్న వారిని చూసి మనం ఏం చెప్పగలం? వాళ్ళను మనం ఆదరించాలంటే మనకు అనుభవాలు అవసరం. ఆ శ్రమల గుండా మనం వెళ్తేనే అవతలకి చెప్పగలం, లేకపోతే మనం చెప్పలేము. కాబట్టి ఇతరులను ఆదరించడానికి కూడా మనకు శ్రమలు అవసరమే. అయితే ఈ యొక్క శ్రమల్లో ఎప్పుడే కానీ మనం ఒంటరిగా ఉండమనే సంగతిని మనం తెలుసుకోవాలి. ఎన్ని శ్రమలు వచ్చినా మనం ఎవరం అవసరం? దేవుని పిల్లలం, ఆయన నమ్ముకున్నాం. ఆయన ఎవరితో ఉంటాడు? మనతోనే ఉంటాడు. ఎప్పుడు? ఎల్లప్పుడూ ఉండే దేవుడు. ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీతో కూడా ఉన్నానన్నాడు ఆయన ఉండేవాడు. కాబట్టి ఎన్ని శ్రమలు వచ్చినా కూడా మనం ఒంటరి వాళ్ళం కాదు, మన ప్రభువు మనతో కూడా ఉంటాడు. చూడండి ఒక మాట, యెషయా గ్రంథం 43వ అధ్యాయం 2వ వచనం మొదటి భాగం. నీవు జలములలో పడి దాటునప్పుడు నేను నీకు తోడై ఉందును, నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొరలి పారవు, నీవు అగ్ని మధ్యలో నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. ఆ పరిస్థితుల మధ్య వెళ్తూ ఉంటే నేను నీకు తోడై ఉంటాను. అది ఎటువంటి పరిస్థితి అయినా సరే ఆయన మనతో కూడా ఉంటాడు. శద్రక్, మేషక్, అబేద్నెగోల సంగతి మనకు తెలుసు. అగ్నిగుండంలో వేశారు, కానీ ఆ రాజు చూస్తూ ఉన్నాడు, మనం వేసింది ముగ్గురునే కదా, అక్కడ నలుగురు ఉన్నారే అని. దేవుడు మనతో కూడా ఉండి మనల్ని కాపాడేవాడు. ఇంతకంటే మనకేం అవసరం లేదు కదా. ఎన్ని శ్రమలు వస్తే మనకేమి, ఎంత కఠినమైన శ్రమలు వచ్చినా కానీ ఆయన మనతో కూడా ఉన్నాడు అన్నప్పుడు ఇంకా అంతకంటే ఆనందం ఏమీ లేదు. అందుకే శ్రమల యందు ఓర్పు కలిగి ఉండండి అన్నాడు. ఇంకొక మాట చూడండి, 34వ కీర్తనలో 19వ వచనం. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వారిని విడిపించును. ఆ శ్రమలలో అలాగే ఉండమనం కదా. శద్రక్, మేషక్, అబేద్నెగోలు అగ్నిగుండంలోనే లేరు, అక్కడే కాలిపోలేదు. వాళ్ళు అగ్నిగుండంలో పడేశారు, కానీ దేవుడు వారితో కూడా ఉండి అక్కడి నుంచి వారిని విడిపించాడు. అవి కొంతకాలమే, మనల్ని విడిపిస్తాడు వాటిలో నుంచి. ఒక దినాన శాశ్వతంగా విడిపించబోతా ఉన్నాడు. ఇంక శాశ్వతంగా ఆయనతో పాటు ఉంటాం. ఎప్పుడైతే ఆ నిరీక్షణ మనకుందో సంతోషంగా ఉంటాం. ఈ శ్రమల్లో ఓర్పు కలిగి కూడా మనం
ఉంటాను. నేను ఇంతకుముందు మీకు చెప్పిన జ్ఞాపకం నాకుంది. ఫుట్ ప్రింట్స్ అని, అంటే అడుగుజాడలు, దాని గురించి ఒక చిన్న కథలాగా చెప్పిన జ్ఞాపకం నాకుంది. ఒకసారి ఒక వ్యక్తి, అంటే ప్రభువు నమ్మిన విశ్వాసి పండుకొని నిద్రపోతూ ఉంటే ఆ నిద్రలో ఒక కళలాగా ఆయన అనుభవించిన అనుభవం ఏంటంటే, ఒక సముద్ర తీరాన ఆయన వెళ్తూ ఉన్నాడట. వెళ్తూ ఉంటే, అంటే దేవుడు కూడా నాతో పాటు ఉన్నాడు అన్న అనుభవం కలిగి వెళ్తా, ఒకసారి కొంచెం దూరం పోయినాక వెనక్కి తిరిగి చూసుకుంటే ఆ ఇసుకలో 2 జతల అడుగులు కనిపిస్తూ ఉన్నాయి. యేసు దేవుడు నాతో కూడా ఉన్నాడు అనడానికి 2 జతల అడుగుల గుర్తులు కనిపిస్తూ ఉన్నాయి. చూసి అలాగే చూస్తూ ఉంటే మధ్యలో కొన్నిసార్లలో ఒక్క జత మాత్రమే కనపడతా ఉన్నాయంట, 2 జతలు లేవు. ఆ సమయాల గురించి ఆలోచన చేస్తే ఎక్కువగా ఈయన కష్టంగా ఉన్నటువంటి సమయాల్లో, దుఃఖంలో ఉన్నటువంటి సమయాల్లో ఆ ఒక్క జత అడుగు మాత్రమే కనిపించిందంట. ఈయనకు చాలా ఆశ్చర్యం అనిపించి దేవుణ్ణి అడిగాడంటే, ఏంటి ప్రభువా, నువ్వు నాతోనే, నిన్ను వెంబడించడానికి నేను తీర్మానం చేసుకున్నప్పటి నుంచి నాతోనే ఉన్నావు, కానీ కష్టమైన పరిస్థితి, ఇంత దుఃఖంలో నేను ఉన్నప్పుడు నన్ను వదిలిపెట్టేసావు కదా, నన్ను ఒంటరిగా నడవనిచ్చావే అంటే ఆయన అన్నాడంట, ఆయన నేను ఎప్పుడు ఒంటరిగా అవుతాను, ఆ అడుగులు నీవి కాదు, ఆ అడుగులు నావి, నిన్ను ఎత్తుకున్నాను నేను, నీకు చేత కాకుండా ఉంటే, నువ్వు దుఃఖపడతా ఉంటే నేను ఎత్తుకొని నడిపించాను. ఎంత గొప్ప దేవుడు అండి. శ్రమల్లో వదిలిపెట్టేవాడు కాదు ఆయన. మనం అనుకుంటా ఉన్నాం నన్ను వదిలిపెట్టేశాడు ఆయన అని. ఆయన వదిలిపెట్టాడు. మనం వదిలిపెడతామేమో, కానీ ఆయన వదిలిపెట్టాడు. ఒక్కసారి మాట ఇచ్చిన తర్వాత తప్పేవాడు కాదు ఆయన. సదాకాలం మనతో కూడా ఉంటాడు. అయితే ఆ శ్రమల్లో ఓర్చుకుంటే చాలు. మనం ఆ ఓర్పు కలిగి ఉండాలి అని దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. విశ్వాసి జీవితానికి అది చాలా అవసరమైంది. మూడవదిగా ప్రార్థనలో పట్టుదల కలిగిండండి అన్నాడు కదా. ప్రార్థనలో పట్టుదల ఏమంటారు అంటే, గట్టిగా ప్రార్థనలో ఉండాలి మనం. ఒక హిడిత అంటారు. హిడిత అనేది కన్నడ పదం కదా. పట్టుదల కలిగి ఉండాలి. ఇంకా కొన్ని మాటలు ఉన్నాయి దానికి. యేసు ప్రభువే చెప్పినటువంటి మాటలు కూడా ఉన్నాయి. మీరు విసుగగా నిత్యము ప్రార్థించాలా అన్నాడు. పౌలు రాస్తా మీరు ఎడతెగక ప్రార్థించండి అన్నాడు. అంటే మనము ఏదో మనకు కష్టం వచ్చినప్పుడు, మనకు అవసరం వచ్చినప్పుడు ప్రార్థన చేసుకోవడం కాదు. విశ్వాసి ఎల్లప్పుడూ ప్రార్థించేవాడుగా ఉండాలి. తన యొక్క ఒక జీవన శైలి అంటారు కదా, తన యొక్క జీవితంలో అదొక భాగం. ఎల్లప్పుడూ ప్రార్థించేవాడుగా ఉండాలి. ప్రార్థిస్తున్నామా, విశ్వాసమే కదా. ఎంతసేపు అనేది పక్కన పెడదాం. అసలు దినానికి ఎన్నిసార్లు మనం ప్రార్థన చేసుకుంటా ఉన్నాం, దేవుని దగ్గర మన యొక్క అనుభవం ఏంటి? ఖచ్చితంగా మనం ప్రార్థించే వారంగా ఉన్నాం. ఎడతెగక ప్రార్థన చేయమన్నాడు. అంటే ప్రార్థన అంటే ఏంటి? దేవునితో మాట్లాడడం కదా. దేవునితో మాట్లాడడానికి కష్టమా మనకు? ప్రతి దినము మనకి ఇన్ని చేస్తూ ఉంటే ఆయనతో మాట్లాడడానికి మనం కష్టమైతే ఎట్టా, కానీ మాట్లాడతాం. ఎప్పుడు మాట్లాడతాం? ఏదన్నా కష్టం వచ్చినప్పుడు ప్రభువా నాకు సాయం చేయ కదా. ఎంతసేపు అడుక్కునే బ్రతికే మంది. మనకంటే భిక్షగాడే మేలేమో అనిపిస్తుంది. వానికంటే ఘోరంగా అడుక్కుంటాం మనం. అందుకే ఆ పాట మరి ఎవరికైనా వచ్చేమో నాకు తెలియదు. కష్టం వచ్చినప్పుడే కాదు ప్రార్థన, నష్టం వచ్చినప్పుడే కాదు ప్రార్థన, నీకు ఇష్టం వచ్చినప్పుడు కాదు ప్రార్థన, మనకిష్టం వచ్చినప్పుడు కాదు. విశ్వాసి ఎప్పుడూ ప్రార్థించేవాడుగా ఉండాలి. ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండండి అన్నాడు. ఎందుకు మరి ప్రార్థన మనం ఎందుకు కలిగి ఉండాలి? దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే, చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక, నేను త్వరగా ముగిస్తాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6-7 వచనాల్లో మనం చదివితే, దేని గూర్చి చింతపడకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును అన్నాడు. దేన్ని గురించి చింతపడొద్దు అన్నాడు ఆయన. ప్రతి విషయంలో ఆయన దగ్గరకు వచ్చి ప్రార్థన చేయమంటా ఉన్నాడు.
ప్రార్థన చేస్తే ఏం జరుగుతుందంట, అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం తర్వాత మన హృదయాలకు మన తలంపులకు కావలి ఉంటుంది. దేవుని యొక్క సమాధానం మనకు ఉంటుంది మనం ప్రార్థన చేస్తే. అది ప్రార్థనలో ఉన్నటువంటి ఒక ప్రాముఖ్యత. తర్వాత అక్కడ రాయబడింది 26వ అధ్యాయం 41 వచ్చిన మత్తయి సువార్త, మీరు శోధనలో ప్రవేశించకుండా, అంటే మనము శోధనలో ప్రవేశించకుండా ఉండడానికి ప్రార్థన అవసరం. శోధించడానికి శోధకుడైనటువంటి అపవాది కాచుకొని ఉన్నాడు. ఎప్పుడెప్పుడు మనల్ని శోధించాలనా, ఎప్పుడెప్పుడు మనల్ని దూరం చేద్దామా, మందిరానికి తయారుపడతా ఉన్నాడు, ఏం చేద్దామా, ఎట్టొకటి వీని ఇంట్లో పెట్టాలి కదా, ఏం చేస్తాడో తెలియదు. ఒక్కొక్కరి విషయంలో ఒక్కొక్క రకంగా వాడు కుయుక్తివన్నీ ఇంట్లో ఉండేటట్టు చేస్తాడు. ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనం అన్నాడు. ఉంటుంది కోరిక పోవాలని, కానీ ఎక్కడ ఓడిపోతూ ఉన్నాం? అపవాది చేతిలో ఓడిపోతూ ఉన్నాం. ఎందుకు ఓడిపోతూ ఉన్నాం అంటే ప్రార్థన చేసుకోవడంలే. శోధనలో ప్రవేశించకుండానట్లు మీరు మెలకువగలిగి ప్రార్థన చేసుకోండి అంటే, ఎప్పుడో ఒకసారి ప్రార్థన చేసుకుంటే ఎక్కడ చేయిస్తాం? ఎప్పుడూ ప్రార్థన చేస్తూ ఉంటే అసలు శోధనలు రావు. సామాన్యంగా వాడు శోధించలేడు. శోధించినా గట్టిగా నిలబడతాం మనం. వాడు పోరాయన వాని దాన్ని మనం వస్తూ ఉంటాం. కాబట్టి అందుకోసం మనకు ప్రార్థన అవసరం. తర్వాత తిమోతికి రాస్తూ అంటాడు పౌలు, మీరు నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం మనుషులందరి కొరకు, రాజుల కొరకు కదా, అందరి కొరకు ప్రార్థన చేయమన్నాడు. మనం నెమ్మదిగా సుఖంగా ఉండాలంటే ఒకటే సూత్రం, మనం ప్రార్థన చేస్తూ ఉంటే చాలు. అందరి కోసం మనం ప్రార్థన చేస్తా, మన కోసం ఖచ్చితంగా చేసుకుంటాంలే కదా, ఇతరుల కొరకు, ప్రజల కొరకు కదా, రాజ్యాల కొరకు, అందరి కొరకు, అధికారుల కొరకు మనం ప్రార్థన చేస్తూ ఉంటే చాలు. మనం ఎట్టుంటాం? నెమ్మదిగా ఉంటాం, సుఖంగా ఉంటాం. ఇది విశ్వాసి జీవితానికి చాలా అవసరమైంది. తర్వాత ఇది ఒక యేసు ప్రభు కూడా మాదిరి ఉంచిపోయాడు. ఆయన ప్రార్థన చేయలేదా? ఆయన శరీరంతో ఉన్నప్పుడు ఆయన కూడా ప్రార్థన చేసినాడు. ఎప్పుడు ప్రార్థన చేసినా అంటే కొన్ని సందర్భాలు మాత్రం నేను జ్ఞాపకం చేస్తాను. మార్క్స్ వార్త 1:35లో ఆయన పెందల కడ లేచి అని మనం చూస్తాం. అరణ్య ప్రదేశములకు వెళ్ళి అక్కడ ఆయన ప్రార్థన చేస్తాం. పెందల కడ లేచి, చీకటిగా ఉన్నప్పుడే లేచి. ఎందుకు అంటే ఆ సమయము ప్రశాంతంగా ఉంటుంది. మీరు లేచి చూస్తే అర్థమవుతుంది కదా. పండుకొని నిద్రపోయి 6:30, 7 గంటలకు లేచిన కాడ నుంచి గలిబిలే కదా. ఇంకా తయారుపడాలా, స్కూల్కి పోయేటోడు స్కూల్కు, కాలేజీ పోయాడు కాలేజీ, పనికి పోయాడు పని కదా. ఇంట్లో ఆడవాళ్ళకి ఇంకా గబగబా తిండి చేయాలా. ఏడన్నా సమయము లేచేదేమో 6:30, 7కు లేస్తే ఏం చేద్దాం? 4:30, 5కు లేచినాం అనుకో, నెమ్మదిగా కనీసం ఒక 15 నిమిషాలన్నా, అర్ధ గంటన్నా ప్రశాంతంగా ఆయనతో గడపగలం. అందుకే ఆయన పెందల కడ లేచి ఎక్కడ పోయినట్టు? అరణ్య ప్రదేశానికి. ఎందుకు? ఈ జనాల మధ్యలో ఉంటే కాని పని రాని ప్రశాంతమైన వాతావరణాన్ని చూసుకొని ఆయన అక్కడికి పోయి ప్రార్థించి, ఆయన కొండకు పోయి ప్రార్థన చేసిన అనుభవాలు ఉన్నాయి కదా. ఆయన ప్రార్థన చేయడు, కొండకు పోయినాడు అని. అక్కడ రాత్రంతా గడిపినాడంట. ఇంకా రాత్రంతా ఏ ఇబ్బంది లేదు, పగలంతా ఏంటి ప్రయాస. ఈయన బయటకు వస్తే చాలు, ఈయన వెంబడి జనాలే, బహుజన సమూహం వెంబడిస్తూ ఉంది. ఈయనకు ప్రార్థన చేసుకోవడానికి సమయమే లేదు, దొరకడం లేదు. అందుకని ఈయన వీళ్ళందరినీ పంపించే, చీకటి పడగానే ఎవరు పాడికి వాళ్ళు పోయి రెస్ట్ తీసుకుంటూ ఉన్నారు కదా. ఇంక యేసు ప్రభు ఎట్టబోతున్నాం కూడా తెలియదు. పగలు మాత్రమే అవసరం. ఈయన ఆశ్చర్యకారాలు చేస్తే చూద్దాం, ఏమన్నా పెడితే తిందాం కదా. 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఆశీర్వదించి తృప్తిగా పెట్టినాడు. ఇట్లా ఇంకా ఏమైనా పెడతాడేమో అని ఆయన వెంబడి తిరుగుతూ ఉన్నారు. సాయంత్రం అయ్యేసరికి ఉదాహరణ వారు నెమ్మదిగా వారి ఇళ్ళకు వారు వెళ్ళిపోతే, ఈయన మాత్రం కొండకు వెళ్ళి రాత్రంతా ప్రార్థనలో గడిపినాడు. రాత్రంతా గడిపినాడు అంటే నేను ఆలోచన చేసిన. నిన్ననే మేము విజ్ఞాపనలో ఏం జ్ఞాపకం చేసుకున్నామంటే, మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుతున్నారో వాటిని పొంది ఉన్నామని నమ్మండి అని. అంటే ఒకసారి అడిగిన తర్వాత ఆయన ఇచ్చినాడని నమ్మాలి. దానికి ఉదాహరణలు కొన్ని చెప్పుకున్నాం బైబిల్ గ్రంథంలో నుంచి. జార్జ్ ముల్లర్ను జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన ఒకసారి ప్రార్థన చేశాడు, పక్కన ఉన్న సహోదరుడు మళ్ళీ ప్రార్థన చేస్తారంటే వద్దన్నాడు ఆయన. దేవుడు మనకి ఇచ్చేసినాడు అని. మరి అటువంటప్పుడు యేసు ప్రభు రాత్రంతా గడిపినాడంటే ఆయనకు అంశాలు ఒక్కటి కాదు ఉండేది కదా. మనకేంటి అంశాలు? మనము కదా, మన కుటుంబము, మన పిల్లలు, ఇంకా ఆడికి అయిపోయింది. ఇంకా ఏమన్నా జ్ఞాపకం వస్తే సంఘం, ముందు బంధువులు జ్ఞాపకం వస్తారు, ఆ తర్వాత సంఘం. అంతేగాని ఇంకెవరి గురించి చేస్తాం మనం? తక్కువే. యేసు ప్రభు ఎవరి గురించి చేయాలా? లోకమంతటి గురించి చేయాలా. నాకు అనిపించింది, ఒక్కొక్క పాపి కోసం ఆయన ప్రార్థన చేసాడేమో. రాత్రి అంతా గడుపుతా ఉన్నాడు. ఎంత భారం.
ఆయన వచ్చిందే రక్షించడానికి. నరకానికి వెళ్తూ ఉంటే వారిని పరలోక రాజ్యం చెప్తాడని వచ్చాడు. మరి వారు నమ్మకపోతే పరలోక రాజ్యానికి చేరరు. కాబట్టి ఒక్కొక్కరి గురించి, మరి ముఖ్యంగా ఎంతమంది అయితే భయంకరమైన జీవితాల్లో ఉన్నారో ఆయన ఎరిగినటువంటి వాడు, ఉదయమంతా బోధిస్తూ ఉండగా పరీక్షించినటువంటి వాడు, వారి అవసరతలు ఎరిగిన వాడు, వారి అక్కర్లు ఎరిగిన వాడు, వారందరి గురించి ఆయన ప్రార్థన చేశాడేమో. ఏం చేశాడో మనకైతే తెలియదు, కానీ రాత్రంతా ప్రార్థనలో గడిపాడు. ఆయన ప్రార్థన చేసుకుంటూ ఉన్నామా? ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండడం అంటే అదే. ప్రార్థించే వారంగా మనం ఉండాలి. అదే దేవుడు కోరుకుంటా ఉన్నది. మరి విశ్వాసి ఎప్పుడైతే నిరీక్షణలో కలిగి ఉంటాడో వాడు సంతోషంగా ఉంటాడు. శ్రమలో ఓర్పు అవసరం. ఆ తర్వాత ప్రార్థనలో పట్టుదల ఉంటే విశ్వాసి యొక్క జీవితం ఫలభరితమైనటువంటి జీవితం, నెమ్మదైనటువంటి జీవితం. ఇది పౌలు ఆశించి రోమాలో ఉన్నటువంటి సంఘానికి రాస్తూ ఉన్నాడు. మీరు నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై, ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండండి అని. మూడే సంగతులు చెప్పాడు. మొదటి నిరీక్షణ, రెండవది శ్రమలో ఓర్పు, మూడవది ప్రార్థనలో పట్టుదల. ఈ మూడు మాటలు జ్ఞాపకం పెట్టుకుందాం. నిరీక్షణ అనేది చాలా ప్రాధాన్యమైనటువంటిది. నిరీక్షణ లేకపోతే మనం కూడా ఎక్కడ ఉంటామో తెలియదు. నిరీక్షణ కలిగితేనే మనం సంతోషంగా జీవించగలం. శ్రమలో ఓర్పు అవసరం. శ్రమలు కొంతకాలమే, అయితే దానివలన మనకు ప్రయోజనం ఉంది. ఆయన ఒక దినాన మనకు బహుమానాలు కూడా ఇవ్వబోతూ ఉన్నాడు. అంతేకాదు, ఆయన మనతో పాటు ఉంటాడు శ్రమలో. కాబట్టి మనం ఏం భయపడాల్సిన అవసరం లేదు. ప్రార్థనలో పట్టుదల కలిగి ఉందాం. ఎల్లప్పుడూ ప్రార్థించే వారంగా ఉందాం. యేసు ప్రభువే ప్రార్థించాడు, ఒక మాదిరి ఉంచిపోయాడు. అంతగా మనం ప్రార్థించలేకపోయినా మన చేతనైనంత మటుకు ప్రార్థించే వారంగా ఉందాం. దాన్ని బట్టి దేవుడు సంతోషిస్తాడు. మన యొక్క విశ్వాస జీవితాలు ఫలభరితంగా ఉంటాయి. దేవుడి యొక్క వాక్యాన్ని దీవించును.